జైమా మనం శారదాదేవి చరితామృతంలో 30వ భాగమైన మనసా స్మరించు అనే అంశాన్ని చూద్దాము. ఏం చేశారు? పంచభూతాల నుండి రూపొందిన శరీరం మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోయింది. మనకి మాతృదేవి వారసత్వంగా దేన్ని వదిలి వెళ్ళారు అన్న విషయాన్ని ఆలోచించాలి. ఆమె ఏం చేశారు? కాలావశ్యకతను తీర్చడానికే ఆమె వచ్చారు. అందువల్లనే అవతార పురుషులైన శ్రీరామకృష్ణులతో ఆమె జీవితం ముడిపడింది. ఒక స్త్రీ జీవితంలో సహధర్మచారిణి అనే దశకు ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తమ జీవితం ద్వారా వేదకాల ఆదర్శాన్ని పునరుద్ధరించి ప్రస్తుత మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. శ్రీరామకృష్ణుల నిర్యాణం తరువాత అసాధారణ పరిస్థితుల్లో కుటుంబ పెద్దగా ఉన్నారు. వేలాది మందికి మంత్రదీక్షని ప్రసాదించి వారికి దివ్యమైన మార్గాన్ని చూపించారు. రామకృష్ణ సంఘ జననిగా, గురువుగా సన్యాసులకి మార్గాన్ని చూపించారు. గురుదేవుల కృపాశక్తిగా ఇంతవరకు లోకం కని విని ఎరుగని మూర్తీభవించిన మాతృత్వంగా ఉండడాన్ని మనం ఇప్పటి వరకు చూసాము. మాతృదేవి జీవించారు. మన జీవితాలకు వారసత్వంగా ఏం విడిచి వెళ్ళారు? మాతృదేవి సందేశం ఏమిటి? మాతృదేవి మనకిచ్చిన వారసత్వం భగవాన్ శ్రీరామకృష్ణుల అవతార కార్యాన్ని కొనసాగించిన మాతృదేవి సందేశం కూడా ఆయన సందేశం లాంటిదే కదా. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం. మానవ జీవిత పరమగమ్యం భగవత్ సాక్షాత్కారం, ముక్తిని పొందడం అనేవారు మాతృదేవి. మానవుడే మాధవుడవుతాడు. భగవంతుడిని చేరుకోవడం, భగవద్ అనుభూతిని పొందడం అని చెప్పడంలో అర్థమేమిటంటే భగవంతుడు ఎక్కడో సుదూరంలో ఉన్నారు అని కాదు. తత్వమసి అంటే అది నువ్వే. మనలో ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వం సంతరించుకునే ఉంది. దాన్ని అభివ్యక్తం చెయ్యాలనే మన ఋషుల సందేశం. మాతృదేవి కూడా ఇదే చెప్పారు. కానీ మాతృదేవి సరళంగా, పరమాద్భుతంగా ఎలా చెప్పారో చూద్దాము. శిష్యుడు: అమ్మా, సహజ స్థితిలో మనకి భగవంతునికి తేడా ఏమిటి? మాతృదేవి: మనిషే దేవుడవుతాడు. మనిషి తనను దైవస్థితికి ఉద్ధరించుకోవడమే భగవదనుభూతి అన్నది మాతృదేవి ఉవాచ. కానీ మనిషే దేవుడవుతాడు, నేను దివ్యత్వ పరిపూర్ణుణ్ణి అనే చిలక పలుకులతో ఏమీ జరగదు. సాధనలు చెయ్యాలి. సాధన అనుష్ఠానాలతోనే సకలం సిద్ధిస్తుంది. జపధ్యానాలు. మాతృదేవి జపధ్యానాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయాల్లో శక్తి మేర జపం చెయ్యాలి. ప్రచండ వాయువు మేఘాలన్నింటినీ చిన్నాభిన్నం చేసేట్లు పావన భగవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. జపం ఒక సాధన. ధ్యానానికి యుక్తమైన మనోస్థితి లభిస్తే మంచిదే. కానీ ధ్యానం కోసం మనస్సుని ఎన్నడూ నిర్బంధించకూడదు. నిజానికి ధ్యానం అనేది సహజంగా రావాల్సిన స్థితి. ధ్యానం కుదరకపోతే జపం చెయ్యి. రోజు 15,000 20,000 జపం చేస్తే తప్పకుండా మనస్సు ఏకాగ్రమవుతుంది. ఇది నా జీవితానుభవం. సాధన విషయంలో మాతృదేవి చెప్పిన కొన్ని నిబంధనలు. మొదటిగా సాధన. సాధన ఏ ప్రయోజనం కోసం చేస్తున్నామో గ్రహించుకోవాలి. కొందరు ఏమీ తెలియకుండానే మంత్రదీక్ష పుచ్చుకుంటారు. తెలిసి పుచ్చుకున్న వారిలో కూడా క్రమేణా లక్ష్యం పలచబడిపోతుంది. తరువాత జపమైనా ధ్యానమైనా యాంత్రికంగా జరిగిపోతుంది. భగవంతుడిని పొందడమే లక్ష్యం.
ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారనే విశ్వాసం, ఈ రెండు ఎప్పుడూ మనకి లేకపోతే సాధనలో విజయం సిద్ధించదు. భగవంతుడు నా సొంతమనే విశ్వాసం ఎందరికి ఉంది? ఏదో గత్యంతరం లేదనే భావనతోనే సాధనలు చేస్తారు. ఎందరు భగవంతునికై అన్వేషిస్తారు? కాబట్టి సాధనలో విశ్వాసం, స్పష్టత ఉండాలి. ఇక సాధనలో విశ్వాసం, స్పష్టత ఉండాలంటే అభ్యాసము, స్వీయ విచారణ ఉండాలి. నీ కర్తవ్యాలన్నింటినీ నిర్వర్తించే తీరాలి. కానీ ప్రార్థన, జపధ్యానాలు కూడా అత్యంత ఆవశ్యకాలు. సాయంత్రం సాధనలకి కూర్చునేటప్పుడు ముందుగా ఈరోజు చేసిన మంచి చెడు పనులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తరువాత ఆ రోజు మన మనోస్థితి, మొదటి రోజు మనోస్థితిని పోల్చి చూసుకోవాలి. ఆ తరువాతే జపాన్ని ప్రారంభించాలి. ఇక మన సాధన సమయంలో మనం ధ్యానించే, ఆరాధించే ఇష్టదైవం కేవలం విగ్రహమనో చిత్రపటమనో భావించరాదు. సజీవంగా మన ముందు ఉన్న దైవానికే పూజలు చేస్తున్నామని భావించాలి. భగవంతుడే మనకి పరమ ఆప్తుడు, మన సొంతం. ఇదే మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న బాంధవ్యం. ఈ బాంధవ్యం ఎంత ప్రగాఢమవుతుందో భగవంతుడు మనకి అంత దగ్గరివారవుతారు అనేవారు మాతృదేవి. ఇక ప్రారబ్ధ కర్మని ఎవ్వరూ తప్పించలేరు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగిడగానే మనకి అనుభూతులు కలగాలని ఆశిస్తాం. ఆశించడంలో తప్పు లేదు. కానీ ప్రారబ్ధ కర్మని ఏం చెయ్యాలి? దాన్ని అనుభవించేది ఎవరు? ప్రారబ్ధ కర్మ మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు మనలో అనేకుల జీవితాలు కూడా అంతంత మాత్రమే. కాబట్టి దీన్ని మనం గ్రహించాలి. మన ప్రారబ్ధ కర్మ తొలగిపోయిన తరువాతే మనం అనుష్ఠించే జపధ్యానాలు, ప్రార్థనాదులు ఆధ్యాత్మిక అనుభూతులను ఇవ్వనారంభిస్తాయి. ప్రతి ఒక్కరూ ప్రారబ్ధ కర్మని అనుభవించే తీరాలి. కానీ సాధనలు అనుష్ఠించే వారి జీవితంలో ప్రారబ్ధ కర్మ ఉధృతం తగ్గిపోతుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తికి తన ప్రారబ్ధ కర్మానుసారం కాలు పోవాల్సి ఉంటే అతడి కాలులో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది అన్నారు మాతృదేవి. ఇక కాలం, ప్రార్థన ఫలించేదాకా ఓర్పుతో ఉండాలి. అంతవరకు ఎదురయ్యే పరీక్షలను ప్రశాంతంగా భరించాలి. ఇవి ఆధ్యాత్మిక జీవితానికి ప్రాథమిక నియమాలు. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల మనకి ఎప్పుడైతే అభిరుచి జనిస్తుందో అప్పుడే భగవంతుని కృపాశక్తి మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. కానీ మనస్సుని కుదుటపరచి ఆధ్యాత్మిక అనుభూతికి సిద్ధం చేయడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఓర్పు వహించి వేచి ఉండడం ఎంతో అవసరం. భగవదానుభూతి ప్రసాదించమని కోరిన శిష్యునితో మాతృదేవి ఇలా చెప్పారు: నాయనా, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రార్థనని ఆలంబనగా చేసుకో. సముచిత సమయంలో అంతా సిద్ధిస్తుంది అన్నారు మాతృదేవి. ఇక మన ఋషులు, మునులు యుగాల పర్యంతం కఠోర తపస్సులు చేశారు. కానీ మెరుపు మెరిసేలోపుగానే నీకు భగవత్ సాక్షాత్కారం కలగాలి, అంతే కదా. ఈ జన్మలో కాకుంటే రాబోయే జన్మలో, అది కాకపోతే తరువాతి జన్మలో భగవదానుభూతి సామాన్యమైన విషయమా అన్నారు మాతృదేవి. ఇక మనిషికి భగవదానుభూతిని కలిగించేది భగవంతుని కృప. భగవత్ కృపతో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే భగవంతుడిని ప్రార్థించాలి. ప్రారబ్ధ కర్మానుసారమే ప్రాణులు ప్రవర్తిస్తాయి, దుఃఖాలు అనుభవిస్తాయి. కానీ
భగవంతుడు సంకల్పిస్తే ప్రారబ్ధ కర్మని కొంత తగ్గించి సత్వరమే అనుభూతిని అనుగ్రహించగలరు అని అన్నారు మాతృదేవి. సేవా సాధన. ఎంతమంది 24 గంటలు జపధ్యానాదులు చేయగలరు? ఈ ఆధునిక ప్రజల మనోస్థితులను, వేగాన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి మాతృదేవి ఇలా అన్నారు. మనలో పలువురి జీవితాల్లో జరిగే వాటి గురించి చెబుతూ వాటికి పరిహారాలు కూడా చెబుతున్నారు. ఉన్న కాస్త ప్రశాంతత కోల్పోయి పనికి మాలిన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాము. అందువల్ల ఎప్పుడూ పనుల్లో నిమగ్నమవ్వండి. ఎప్పుడూ చురుగ్గా పనులు చేస్తూ ఉండాలి. పని పాట లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. సోమరితనం వల్ల నానా రకాల దురాలోచనలు మనస్సులోకి వస్తాయి. కాబట్టి ఎప్పుడూ పనుల్లో నిమగ్నమవ్వడం వలన మనస్సులోకి దురాలోచనలు రాకుండా అరికట్టగలము. ఇక రెండవ స్థితిలో పని చేయడం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయి. ఏ పని చెయ్యకుండా కర్మని అధిగమించేస్తాం అనుకోకూడదు. పనులు చేస్తున్న కొద్దీ మనస్సులో అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్యం ఉదయిస్తుంది. ఈ వైరాగ్యమే మనల్ని భగవదనుభూతి స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. చేసే పని చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా, ప్రేమతో, వినమ్రతాభావంతో చెయ్యాలి. ఇల్లు ఊడ్చి చీపురు కట్టను విసిరేసిన భక్తునితో మాతృదేవి ఇలా అన్నారు. ఏమిటి, పని పూర్తి కాగానే ఇష్టం వచ్చినట్లు విసిరివేయడమా? విసరడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని యథాస్థానంలో పెట్టడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఆ చీపురు కట్ట మళ్ళీ నీకు ఉపయోగపడదా? అంతేకాదు, అది కూడా నీ కుటుంబంలో ఒకటి. ఎంత చిన్న పనినైనా మనస్ఫూర్తిగా, మర్యాద, మన్ననలతో చెయ్యాలి. ఎంత అద్భుతమైన వచనాలు! ఎంతో వేగంతో పరిగెత్తుతున్న మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఈ రకంగా మార్చుకోగలిగితే భగవదనుభూతికి అదెంత చక్కని సాధనగా పరిణమిస్తుంది. నీ పనులన్నీ చేస్తూనే ఉదయం సాయంత్రాలలో జపధ్యానాలు నియమంగా చెయ్యాలి. చేసే ప్రతి పని మనస్ఫూర్తిగా భగవదారాధనగా చేసినప్పుడే జీవితమే సాధనామయమవుతుంది. ఇదే సేవా సాధన. ఒకసారి మాతృదేవి వృద్ధాప్యంలో అలసిపోయిన స్థితిలో కూడా ఒకరోజు గోధుమ పిండి కలుపుతున్నారు. అది చూసిన ఒక శిష్యుడు, అమ్మా, ఈ వయస్సులో కూడా ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు అని అడిగాడు. నాయనా, ఎప్పుడు మనస్ఫూర్తిగా పనులు చెయ్యడం మంచిది అని జవాబిచ్చారు. అంతేకాకుండా జీవితాంతం ఇలా పనుల్లో నిమగ్నురాలనై ఉండాలని నన్ను ఆశీర్వదించు నాయనా అని కూడా అన్నారు మాతృదేవి. మాతృదేవి విశిష్ట సందేశం. మాతృదేవి స్త్రీలకి విశిష్ట సందేశం ఇవ్వడానికే అవతరించారు. పురుషులతో పోటీ పడడం మానుకుని స్త్రీలు మాతృత్వాభిముఖంగా పురోగమించాలి. దీని వలన పురుషులు కూడా ఆరాధించే స్థితికి స్త్రీలు చేరుకోగలరు అనే యథార్థాన్ని స్వయంగా ఆచరించి చూపి తమ విశిష్ట సందేశాన్ని మనకి వదిలి వెళ్ళారు. నా జీవితం ఆదర్శమయ జీవితంగా రూపుదిద్దడానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే జీవించి చూపాను అని ఒక సందర్భంలో మాతృదేవి అన్నారు. శ్రీరామకృష్ణులు తీవ్ర సాధనలు అనుష్ఠించారని తాము కూడా అలాంటి సాధనలు అనుష్ఠించలేదు. తమకి అవసరమైన నేతృత్వాన్ని మాత్రం గురుదేవుల నుండి తీసుకుని సరళము అలాగే దృఢము అయిన మార్గాన్ని ఆవిష్కరించుకుని పురోగమించి
స్త్రీత్వపు పరిపూర్ణత అయిన మాతృత్వపు పరాకాష్ఠని అందుకున్నారు. ఈ సరళము దృఢము అయిన మార్గం ఏది అనే ప్రశ్నకి జవాబు ఒక్క మాటలో చెప్పాలంటే తపస్సు. ఇక స్త్రీలకు తగిన తపస్సు దాని 3 పరిమాణాలు. మాతృదేవి ఉన్నతోన్నత స్థితిని పొందడానికి తపస్సు ముఖ్య కారణమని చూశాము. కానీ ఆమె అడవులకి వెళ్ళి కఠోర తపస్సులేమీ చెయ్యలేదు. స్త్రీలకు యుక్తమైన తపశ్చర్యను మొట్టమొదటగా రూపొందించిన ఘనత మాతృదేవిదే. ఇది మాతృదేవి మహిళా లోకానికి ప్రసాదించిన కానుకల్లో ఒకటి. ఈ తపస్సుకి 3 పరిమాణాలు ఉన్నాయి. 1 స్వీకరణ, 2 సర్దుకుపోవడం, 3 అత్యున్నత సత్యంతో సంబంధం. ఇక మొదటగా స్వీకరణ. మనకి ఉన్న జీవితాన్ని సుఖదుఖాల్లోనూ కొరతలతోనూ యథాతథంగా స్వీకరించాలి. మన చుట్టుపక్కల ఉన్నవారి జీవితాలతో మన జీవితాలను పోల్చుకోకూడదు. ఈ జీవితంలో మనకు దక్కిన పాత్రను సముచితంగా పోషించాలి. అలాగే అందగత్తె అనో సమాజంలో గొప్ప అంతస్తు గల వ్యక్తి అని ఎవరిని మహనీయులు గౌరవించరు. ఒక స్త్రీ తన జీవితాన్ని గడిపే తీరే తన శ్రేణిని నిర్ణయిస్తుంది. కాబట్టి భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ప్రేమతోనూ వినమ్రతతోనూ స్వీకరించాలి. మాతృదేవి జీవితంలో ప్రతి ఘట్టంలోనూ అది ప్రతిబింబించింది. మాతృదేవి దుఃఖాలన్నింటినీ తపస్సులుగా స్వీకరించి జీవితాన్ని గడిపారు. ప్రతి ఘట్టంలోనూ మునుపు కంటే శక్తిమంతురాలై విరాజిల్లారు. దీనిని ఆమె ఎలా సాధించగలిగారు అంటే జీవితాన్ని యథాతథంగా స్వీకరించడం వల్లే. ఒకసారి తన భక్తురాలు తన దుఃఖాలన్నింటినీ ఏకరువు పెట్టి చెబుతూ ఉంటే మాతృదేవి ఇలా అన్నారు: సుఖదుఖాలతో కూడుకున్నదే జీవితం. కానీ దుఃఖం అనేది లేకపోతే సుఖాన్ని గ్రహించగలమా? అంతేకాదు, ఎల్లప్పుడూ ఒక వ్యక్తి సుఖంగా, కేవలం సుఖంగా జీవితం గడపడం సాధ్యమా? అదేవిధంగా ఒక వ్యక్తి దుఃఖంతోనూ కృంగిపోవడం జరగదు. సుఖదుఖాలనేవి వంతెన క్రింద పోతున్న నీరులా వస్తూ పోతూ ఉంటాయి. ఇక మాతృదేవి దుఃఖం అంటే ఏమిటో అద్భుతంగా చెప్పారు. నిజానికి భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం దుఃఖం. అది ఆయన అపార కరుణకు ప్రతీక అని నా విశ్వాసం. అందుకే మాతృదేవి జీవితం వారికి ప్రసాదించిన దుఃఖాలన్నింటినీ తపస్సులుగా స్వీకరించారు. ఆ కారణంగానే మాతృదేవి దుఃఖాతీత స్థితికి చేరుకోగలిగారు. ఎంతోమంది మాతృదేవి దగ్గరికి వచ్చి ఆవేదన ఆవేదన అంటూ బాధపడేవారు. ఆ మాటలు విన్నప్పుడు నా మనస్సులో వీరంతా ఎందుకిలా వాపోతున్నారు? ఆవేదన అంటే ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం దివ్యత్వం సంతరించుకుని పుట్టానా ఏమిటి అనేవారు మాతృదేవి. దక్షిణేశ్వరం రోజుల్లో, కామార్కూర్ రోజుల్లో, ఇక జైరాంబాటిలో పుట్టింటి వారితో గడిపిన కాలంలో మాతృదేవి అనుభవించిన కష్టాలు దుఃఖాలు వర్ణనాతీతం. వాటిని మాతృదేవి దుఃఖాలుగా అనుకోలేదు. ఎందుకంటే అవన్నీ మాతృదేవికి భగవంతుడు ప్రసాదించిన కానుకలు. ఈ స్వీకరణకి రెండో వైపు కూడా ఉంది. ఈ లోకంలో దుఃఖాలు మనకి మాత్రమేనా? మన చుట్టూ ఉన్నవారిని చూస్తే సర్వత్రా దుఃఖం నిండి ఉండడం కనిపిస్తుంది. ఇతరుల దుఃఖాలను కూడా కరుణాద్ర హృదయంతో పరికించి వారందరికీ మన శక్తి మేర చేయూతనిచ్చి ఆదరించాలి. మాతృదేవి కరుణా సాగరంగానే రూపొందారు. నన్ను నిద్రించమని, విశ్రాంతి తీసుకోమని చెబుతారు.
నేను ఎలా నిద్రించగలను? నిద్రతో గడిచిపోయే సమయంలో జపం చేస్తే అది జీవులకు శ్రేయస్సుని చేకూరుస్తుంది. లోకంలోని దుఃఖాలని చూసి మాతృదేవి ఇలా అనేవారు, ఆహా, ఈ చిన్ని దేహానికి బదులు పెద్ద దేహం ఉండి ఉంటే పరులకి ఇంకా ఎంతో మేలు చెయ్యవచ్చు కదా అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని అని మాతృదేవి అన్నారు. ఇక మనం మాతృదేవిలో పొంగి పొరలిన ఈ అవ్యాజ కరుణ వెల్లువలో ఒక బిందువును మనం సేకరించుకోగలిగితే చాలు. అప్పుడు మనం అందరి పట్ల ఆదరభావంతో ఉండగలం. ఈ విధంగా మనం ఇతరులను సుఖదుఖాలతోనూ లోటుపాట్లతోనూ స్వీకరించగలిగినప్పుడు మన భావాలు అత్యంత ఉన్నతంగా ఉంటాయి. ఇక సర్దుకుపోవడం. మాతృదేవి జీవితంలో మనం చూసే అద్భుతమైన పుట ఇది. ఎన్ని రకాల వ్యక్తుల మధ్య ఆమె జీవితం గడిపారో మనం చూసాం. అంతమందితోనూ సర్దుకుపోయారు. ఎవరితోనూ ఆమెకు ఎలాంటి సమస్య లేదు. దీనిని ఆమె ఎలా సాధించారు అంటే ఆమెలో నెలకొని ఉన్న సద్గుణాల వల్లనే. ఆ గుణాలు కొన్నింటిని చూద్దాము. మొదటిది సహనం. స్త్రీలకు మాత్రమే కాదు, పరిపూర్ణ స్థితిని చేరుకోవాలని కోరుకునే వారందరూ నేర్చుకోవలసిన గుణం. ఇల్లైనా, కార్యాలయమైనా, సమాజంలో ఏ రంగంలోనైనా సరే సమస్యలో భేదాభిప్రాయాలో లేని చోటంటూ ఉండదు. అలా ఏదైనా సమస్యలు తలెత్తితే కొట్లాటకు సిద్ధపడకుండా సహనాన్ని పాటించాలి. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే 100కి 99 పరిస్థితుల్లో తప్పు మనదే అయి ఉంటుంది. కాస్త ఓర్పు కనబరిచి తప్పును అంగీకరించడం ద్వారా విరోధాన్ని, విభేదాలను తొలగించుకుని స్నేహభావంతో జీవించవచ్చు. మాతృదేవి ప్రకారం సహనం ఉన్నత ఆధ్యాత్మిక సాధన. సహనం కంటే ఉత్కృష్టమైన గుణం లేదు. ఇక తరువాత మాధుర్యం. ఒకవేళ తప్పు ఎదుటి వ్యక్తిదే అనుకుందాం. ఆ సంగతి పెద్దగా అరుస్తూ చెప్పనక్కర్లేదు. కటువుగా మాట్లాడడం వల్ల మనిషి స్వభావం తీయదనాన్ని కోల్పోయి కటువుగా మారిపోతుంది అనేవారు మాతృదేవి. ఆ తరువాతి గుణం మృదుత్వం. మాతృదేవి జీవిత పర్యంతం మాటలు, చేతలు, ప్రవర్తన ఎంతో మృదులంగా ఉండేవి. భగవంతుని పాదపద్మాలకు చేరినప్పుడే ఒక పువ్వుకు మహత్వం వనగూరుతుంది. లేకపోతే చెట్టునే వాడిపోవడం దానికి ఘనత. ఎవరైనా పువ్వును పుచ్చుకుని వాసన చూసినా, ఆహా, ఏం సువాసన అన్నా నేను తల్లడిల్లిపోతాను. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. స్త్రీకి నిజమైన భూషణం ఏమిటో తెలుసా? లజ్జ. ఇక మాతృదేవి చివరి ఉపదేశంగా చెప్పిన విషయం ఇతరులలో దోషాలు చూడకపోవడం. ఇలాంటి ఉత్కృష్టమైన గుణం వల్లనే మాతృదేవి దొంగలు, దుష్టులు, దుశ్శీలురు వంటి అందరినీ హక్కున చేర్చుకోగలిగారు. ఒకసారి గోలాప్మ ఎందుకో పని మనిషికి చివాట్లు పెట్టారు. అప్పుడు మాతృదేవి కారణం ఏమిటని అడిగినప్పుడు గోలాప్మ, అవును, మీతో చెప్పి ఏమి ప్రయోజనం? మీరు ఎవ్వరి దోషాలు చూడరు కదా అని అన్నారు. అందుకు మాతృదేవి, పోనీలే, ఇతరుల దోషాలు చూసి విమర్శించడానికి ఎందరో ఉన్నారు. నేనొక్కదాన్ని అలా చెయ్యకపోతే లోకం ఏమీ నాశనం కాదు అని అన్నారు. ఇతరుల దోషాలు చూడరాదని మాతృదేవి ఇచ్చిన వివరణ అద్భుతమైనది. ఇదిగో చూడు, ఇతరుల దోషాలను, లోటుపాట్లను ఏకరువు పెడుతూ ఉంటే వారికేమైనా కీడు వాటిల్లుతుందా? అలా జరగదు. అందుకు బదులుగా నిన్ను నువ్వు చెరుపుకుంటావు. ఎందుకో తెలుసా? సమస్తము మనసే. పవిత్రత, పాపం లాంటి ఆలోచనలన్నీ మనస్సులో నుండే జనిస్తాయి.
ఇతరులలో తప్పులను, దోషాలను చూస్తున్నావంటే ముందు నీ మనస్సులో ఆ తప్పులు ఉన్నట్లే కదా. ఇది నీకు హాని కలిగిస్తుంది. ఇవే కాకుండా సరళత, నమ్రత లాంటి సుగుణాలను కూడా మాతృదేవి ఎంతగానో ఆరాధించారు. సరళత, నమ్రత మనలో ఉన్నప్పుడు సర్దుకుపోవడం దానంతట అదే జరిగిపోతుంది. మన చుట్టూ ఉన్నవారి పట్ల బాంధవ్యం ఆరోగ్యవంతమైనదిగా ఉంటుంది. స్త్రీలలో సహనము, మేధస్సు, ధృతి మొదలైన సద్గుణాలు సంతరించుకున్నప్పుడు ఆమెలో భగవంతుడు విరాజిల్లుతాడు. అంటే ఆమెలో దివ్యత్వం పరిపూర్ణంగా అభివ్యక్తమవుతుంది. పురుషులు స్త్రీల పట్ల మర్యాదగా ఉండాలి. స్త్రీలందరిలో జగజ్జనని చూడాలనుకున్నప్పుడు స్త్రీలు తమను అలాంటి స్థితిలో ఉంచుకోవాలి. ఉన్నత సత్యానికి చేరువ కావడం. ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు, కలతలు, బాధలు, దుఃఖాలు మొదలైన వాటితో నానా అవస్థలు పడుతున్నప్పుడు అతడు సేద తీరడానికి ఒక చోటు అవసరం. ఆ చోటే భగవంతుడు. ఇతరుల కంటే, ఇతర సాధనాల కంటే భగవంతుడే సేద తీర్చుకునే చోటుగా ఉన్నారు. కన్నీటితో ఆయన దగ్గర మన సమస్యలు ప్రార్థన రూపంలో చెప్పుకున్నప్పుడు మనస్సులో ప్రశాంతత నింపుతారు. దాంతో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు, ఆ సమస్యలతో మనం కృంగిపోకుండా వాటిని అధిగమించే శక్తిని మనకి ఇస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో భగవంతుడికి చోటు కల్పించి ఆయన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి. ఎవరో నిన్ను రక్షిస్తూ ఉన్నారని ఎన్నడూ మరువవద్దు అనేవారు మాతృదేవి. ఇటువంటి ప్రార్థనామయమైన జీవితం మనందరికీ, ముఖ్యంగా స్త్రీలకు ఆవశ్యకం అనేవారు మాతృదేవి. మాతృదేవి జీవితమే ప్రార్థనకు ప్రతిరూపంగా ఉండడం మనం చూసాము. స్వీకరణ, సర్దుకుపోవడం, అత్యున్నత సత్యంతో సంబంధం, ఈ 3 పరిమాణాలలో కూడుకున్న తపోమయ జీవితమే మాతృదేవి చూపిన మృదువైన, దృఢమైన మార్గం. నేటి స్త్రీలందరూ ఈ మార్గాన్ని అనుసరించి జీవించగలిగితే స్త్రీలు నిజమైన మాతృమూర్తులుగా రూపొందుతారు. మాతృత్వం వికసిస్తే ఇల్లు బాగుపడుతుంది. ఇల్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇంకా మనం చేయగలమా? మాతృదేవి ఒక అవతారమూర్తి. ఆమె జీవించినట్లు మనం ఎలా జీవించగలం అని ప్రశ్నించవచ్చు. మనం మాతృదేవిని తరచూ ఒక అవతారమూర్తిగా భావించి ఇప్పటికే మనం ఆరాధిస్తున్న దేవీ స్వరూపాల జాబితాలో చేర్చడానికి కాదు, ఆ విషయాలు ఆమె జీవిత చరిత్రలో పొందుపరచాలి కాబట్టి వాటిని గురించి తెలిపాము. కానీ దివ్య సంఘటనలు, అమానుషము అయిన సంఘటనలను పరిగణించకుండా చూసినా సరే మాతృదేవి గడిపిన జీవితం ముకళిత హస్తాలతో ప్రణమిల్లవలసిన మహోన్నత జీవితం అనడం నిర్వివాదాంశం. కాబట్టి మాతృదేవిని అవతారమూర్తిగా ఆరాధించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి మనం ఆమెను అనుసరించగలమా అనే ప్రశ్నకు అనుసరించగలం అనడానికి బదులుగా అనుసరించగలగాలి అనడమే సరైనది. స్త్రీలు, పురుషులు, మంచి చెడులు, కుల, మత, జాతి వివక్షత చూపకుండా లోకాన్ని అక్కున చేర్చుకున్నారు మాతృదేవి. మహిళా లోకానికి దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించారు అంటూ భావోద్వేగంతో మాతృదేవిని కీర్తించడంతో మాత్రం ఆగిపోకుండా ఆ మాతృత్వ భావన మనందరిలో వికసించడానికి మన శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే మాతృదేవిని కీర్తించడంలో
సార్థకత ఉంటుంది. మాతృదేవి సందేశం. మనకు మాతృదేవి వారసత్వంగా ఏం వదిలి వెళ్ళారు అనే ప్రశ్నకి ఎన్నో కోణాలలో ఇప్పటి వరకు జవాబుకై ప్రయత్నించాం. మాతృదేవి నిజమైన సందేశం ఏమిటనే ప్రశ్నకు మాతృదేవే అన్నది సరైన సమాధానం. ఆమె సందేశం. ఆమె మనకి ఇచ్చే సందేశం ఏమిటని తెలుసుకోవాలనుకుంటే ఆమెనే ఆశ్రయించాలి. మన ఎలాంటి ప్రయత్నమైనా విజయవంతం కావాలంటే మన భావనలోని 3 స్థితులు కలిసి దానిలో పాల్గొనాలి. కాబట్టి మాతృదేవిని ఆశ్రయించే మన ప్రయత్నంలో ఈ 3 స్థితులు కలిసి పనిచేయాలి. మొదటిది చింతనా స్థితి. మాతృదేవి దివ్యస్వరూపాన్ని, ఆమె పావన జీవితాన్ని పదే పదే చింతన చెయ్యాలి. ఇటువంటి పావనమయ జీవితాన్ని చింతన చేస్తున్నప్పుడు మన మనస్సు పావనమవుతుంది. రెండవది ఉద్వేగ స్థితి. మనం మాతృదేవిని ప్రేమించాలి, అభిమానించాలి. ఆమెని ప్రేమించడం ఎలా? ఇందుకు జవాబు మాతృదేవే ఇచ్చారు. ఆమె ఒక చిన్నారితో సంభాషించిన హృదయాన్ని స్పందింపచేసే ఘట్టాన్ని చూద్దాము. ఒకసారి మాతృదేవి జైరాంబాటికి వెళుతున్నారు. అప్పుడప్పుడు ఆమె దగ్గరికి వచ్చే ఒక చిన్నారి ఆ సమయంలో అక్కడకు వచ్చింది. మాతృదేవి ఆ చిన్నారిని ఇలా అడిగారు, అమ్మాయి, చాలా రోజుల నుంచి నన్ను చూడడానికి నువ్వు వస్తున్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చిన్నారి, అవును, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మాతృదేవి, ఎంతగానో అంటే ఎంత? ఆ చిన్నారి తన చేతులను చాచగలిగినంత చాచి ఇంత అని చెప్పింది. మాతృదేవి, సరే, నేను ఇక్కడ లేకుండా జైరాంబాటికి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా? చిన్నారి, అవును, మీరు వెళ్ళిపోయినా ఎప్పటిలా మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని మరిచిపోలేను. మాతృదేవి, అదెలా నాకు తెలుస్తుంది? చిన్నారి, దాన్ని ఎలా తెలుపగలను? మాతృదేవి, దానికొక దారి ఉంది. నీ ఇంట్లోని అందరినీ ప్రేమించావంటే అదే నన్ను ప్రేమించినట్లవుతుంది. అప్పుడు చిన్నారి, సరే, అందరినీ అలాగే ప్రేమిస్తాను. మాతృదేవి, మంచిది, అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా ప్రేమించకూడదు. అందరి పట్ల నీ ప్రేమ సమంగా ఉండాలి. అప్పుడు చిన్నారి, అందరినీ సమానంగా ఎలా ప్రేమించగలను? మాతృదేవి, దానికి ఒక దారి ఉంది. నువ్వు ప్రేమించే వారి నుండి ఏదీ ఆశించకు, వారిని ఏదీ కోరవద్దు. నువ్వు ఏదైనా కోరావనుకో, కొందరు ఎక్కువ ఇవ్వవచ్చు, కొందరు తక్కువ ఇవ్వవచ్చు. ఎక్కువ ఇచ్చిన వారిని ఎక్కువగాను, తక్కువ ఇచ్చిన వారిని తక్కువగాను ప్రేమించవలసి వస్తుంది. కాబట్టి నీ ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండదు. నువ్వు ప్రేమించే వారి నుండి ఏదీ ఆశించవద్దు. అలా చేసినప్పుడు నువ్వు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతావు అని మాతృదేవి అన్నారు. ఎంతటి అద్భుతమైన మార్గం! తమను ప్రేమించాలంటే చుట్టూ ఉన్నవారి పట్ల అభిమానంతో మెలగాలి అని మాతృదేవి అన్నారు. దీన్ని మనం చెయ్యగలిగినప్పుడే ఆమెను గురించి చింతన చేస్తున్నామని చెప్పడంలో అర్థం ఉంటుంది. పవిత్రత, ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి గురించి చింతన చేస్తున్నామని ఇతరులను ప్రేమించడం ద్వారా మనం వ్యక్తం చెయ్యాలి. ఇక మూడవది ఆచరణ స్థితి. మాతృదేవి జీవించి చూపిన దానిలో కొంత అయినా మన జీవితాలలో ఆచరించాలి. సేవ, సాధన, మాతృత్వం, తపస్సు ఇవన్నీ మన జీవితంలో అభిన్న భాగాలైపోవాలి. ఇలా భావనలోని 3 స్థితులు సంగమించి పనిచేసినప్పుడు మాతృదేవి ఖచ్చితంగా మనందరిలో నెలకొని
తమ అవ్యాజ కరుణను వర్షిస్తారు. తాము చెప్పదలిచినవి చెబుతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇక మాతృదేవి మహోన్నత జీవిత చరిత్రకు ముగింపుకు వచ్చాము. చెప్పవలసిందంతా చెప్పామా అనుకుంటే చెప్పలేదు అనే జవాబు చెప్పాలి. ఈ పుస్తకాన్ని చదివిన వారిలో ఎవ్వరైనా నా కోసమే దీనిలో ఒక విషయం పొందుపరచబడింది అని భావిస్తే అది మాతృదేవి అపార కరుణగాంచిన అద్భుతమే తప్ప మరేమీ కాదు. మాతృదేవి కృపా కటాక్షాలకై ప్రార్థిస్తూ ప్రణామాలర్పిద్దాము. పవిత్రం చరితం యస్యాః పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమః. ఏ తల్లి జీవిత చరిత్ర పరమ పవిత్రమో, ఏ తల్లి జీవనమంతా పావనమయమో, మూర్తీభవించిన పవిత్రతగా ఏ తల్లి విరాజిల్లుతున్నదో అటువంటి దివ్య జనని శ్రీ శారదాదేవికి పదే పదే నా వందనాలు. జై మా.